అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. జూబ్లీహిల్స్ జనాలు ఓట్లేసిరా అందరూ. మొత్తానికి పోలింగ్ గొడిచిందల్లా జనం వేసిన ఓట్లు ఈవీఎం పెట్టెలల్లా భద్రంగా ఉన్నాయి. కానీ ఈ తాప కాంగ్రెస్ వాళ్ళు దొంగోట్లు బగ్గేసిరట. అంతా రౌడీ రాజ్యం కథనే నడిచింది పోరి. ఇక 14వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలిసిపోతుంది. మరి ఈ పోలింగ్ ముచ్చటనే చెప్పుకుందాం మనం. దగ్గర నెల రోజుల సంధి కదా, మన రాష్ట్రం అంతా ఇగోగి రోజు కోసమే చూసింది. అందరు నజర్ జూబ్లీహిల్స్ మీదనే ఉండే. ఇక్కడ జనం ఎవరికి ఓటేస్తారో, ఈ తాప ఎవరి దిక్కు నిలబడతారో, ఎవరికి ఇమ్మతిస్తారో, ఏ పార్టీకి బుద్ధి చెప్తారో గిట్లా ప్రతి ఒక్కరు చూసిరు. ఇక ఎదురు చూపులకు తగ్గట్టే పబ్లిక్ పొద్దుగాల 7 సందే పోలింగ్ బూతులుగా అడికచ్చిరు. ఓటేసేతందుకు ముంగడ పడ్డారు. అరటి పండ్ల బండ్లు పెట్టుకునే టోళ్ల కాడికెళ్లి షురూ చేస్తే ఎస్ఎస్ రాజమౌళి అసంటి దేశం గర్వించే సినిమా డైరెక్టర్ దాకా ఓట్లేసేతందుకు ముంగడబడ్డరోల్లా. ఇక రాజకీయ లీడర్లు కార్యకర్తలు జనాలతోని జూబ్లీహిల్స్ గల్లీలు కిటకిటలాడినాయి. పోలింగ్ బూతుల కాడ అసలు ఓటర్ల కంటే ఈ పార్టీ లీడర్లు రౌడీలు ఎక్కువనే కనబడ్డరోలా. నిజం చెప్తున్నా, ఇక ఈ లొల్లులు కొట్లాటలు బయసు చేసుకునుడు గవి కూడా నడిచినాయి. 144 సెక్షన్ అన్నట్టే గాని వేరే జిల్లాల నుండి కూడా పార్టీ లీడర్లు వచ్చి అట్లట్లా రౌండ్ వేసుకుంటా పోయిరు. వేరే ఏరియా రౌడీలు ఇటు తిరుక్కుంటా ఓటర్లను బెదరగొట్టి గురం పెట్టుకున్నారు. అన్నట్టు పొద్దుమీకి 6 దాకా పోలింగ్ బూతుల కాడ లైన్ లో ఉన్నోళ్లకు ఓటేసి ఛాన్స్ ఇచ్చిరు ఎలక్షన్ సంగపోళ్లు. ఈ రౌడీల బెదిరింపులతోని చాలా మంది ఇళ్లకెళ్లి బయటికి వచ్చేందుకు భయపడ్డరుల్లా. ఇక పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇక ఈ 2 రోజులు అంత గప్చుపుకుంటది. 14వ తారీఖు నాడు ఇక ఈ ఓట్లను లెక్క పెడతారు. గెలిచిందెవరో ఓడిపోయేదెవరో ఆ రోజే తెలిసిపోతుంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు మన కాడ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రశాంతంగా జరిగేటి, అవునా కాదా? ఓటర్లు భయం లేకుండా గల్లా ఎగరేసి మరీ లైన్ల నిలబడి వచ్చి నచ్చిన పార్టీకి మెచ్చిన లీడర్కు ఓటేసేటోళ్ళు. ఓట్ల నాడు లొల్లులు జౌడాలు అనేటివే కనబడకపోయేటి. అసంటిది ఇప్పుడు ఎట్లున్నదోలా జూబ్లీహిల్స్ల ఓట్ల కథ ఎట్లా నడిచింది మీరు కూడా టీవీలలో చూసే ఉంటారు. సినిమాలలో కదా చూయించినట్టు దొంగ ఓట్లు, రింగింగులు, రౌడీజాలు, ఓట్లను బెదరగొట్టుడు, డాగులు పెట్టుడు, ఒగల బదులు ఇంకొకరు ఓట్లేసుడు, బుర్కాలలో వచ్చి దొంగ ఓట్లేసుడు, అరాచకం అంటారు చూడు. అగో పార్టీగా అరాచకమే చూపించింది కళ్ళకు కట్టినట్టు. అగో ఇగో ఇడ పైసలు పంచుతుర్రు. ఇటు చూడు కాంగ్రెస్ లీడర్లు గుండాయిజం ఎట్లున్నదో. ఇటు చూడవు పార్టీ నాయకత్వంలో దొంగ ఓట్ల కథ ఎట్లా నడుపుతాందో. ఇగో ఈ ఓట్లు బట్టి విక్రమార్క సారు, మల్ల రవి సారు, మంత్రి సునీతక్క అనుచరులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఇటిటే తిరుగుతురు. పార్టీకి ఓటేయమని జనాలకు చెప్తురు ఓట్ల నాడు కూడా.
ఏ పోలింగ్ బూత్ కాడ చూసినావా ఇగో గిసొంటి సీన్లే కనబడుతున్నాయి వల్ల అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే ఏదైనా రౌడీ రాజ్యంలో ఉన్నామా అనిపిస్తున్నది. అసలు గిసంటి మనం ఎన్నడన్నా చూసినామా? ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పార్టీ గింత ఘోరంగా తెగబడ్డదేందోల్లా. నవీన్ కుమార్ యాదవ్ వల్ల నాయన ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం ఓటేసేటందుకు వచ్చిన జనాల మీద రౌడీజం చూయించుడేంది, వాళ్ళను బెదరగొట్టుడేంది. ఏంది ఇది అసలు? ఇది ఎన్నికలు జరిగే తరికనా లేని గింత అద్మానమా? మరి గింత జరుగుతుంటే పోలీసులు ఎలక్షన్ సంఘపోలు ఏం చేస్తానని అనిపించచ్చు. ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అనుడట. కండ్ల ముందే దొంగోట్లు వేస్తున్నా ఇంకా వాళ్ళకే సపోర్ట్ ఉంటున్నారు. ఎంత అన్యాయం ఇది. పొద్దటి సంది బీఆర్ఎస్ లీడర్లు ఈ దొంగ ఓటర్లను ఎక్కడికక్కడ దొరకబడుతూనే ఉన్నారు. రిగ్గింగులు ఏడేడ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పోలీసులకు ఎలక్షన్ సంఘపోలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రుజువులతోని సహా చూయిస్తూనే ఉన్నారు. ఆయన గాని పట్టించుకుంటేనే పట్టించుకోలేదట. బాబా బావమరిది అజీము వీడియో తీసుకోవడం నేను చూశాను. నేను వీడియో కూడా తీశాను అతన్ని. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అతను చేసినాక నేను అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న పిల్లలు కూర్చొని ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ పేపర్లు పెట్టి మా అయితే బుక్స్ ఉన్నాయో అవి ఓటర్ లిస్టులు మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అదేంటని మేము అడిగితే నవీన్కి సంబంధించిన రౌడీలు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ వీడియో కూడా మేము తీయడం జరిగింది. ఎందుకు తీస్తున్నారని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కండ్ల ముందే గింతగానం కనపడుతున్న పోలీసులు ఇంకా ఉల్టా బీఆర్ఎస్ లీడర్ల మీదనే రుబాబు చేసిరులా. ఎవరి మెప్పు కోసం ఇట్లా చేసిరు? ఓట్లంటే ఓట్లే. కమ్సే కమ్ జనాలకు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా ఏంది ఇది అసలు? మాగంటి సునీత గోపినాథ్ ఈ పేరు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చేదాకా ఎవ్వరికి తెలియదు. పార్టీ టికెట్ ఇచ్చినాక జనంలకు పోయింది. ఇంటింటికి పోయి ఓట్లు అడిగింది. కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఆమెను అవమానం చేసినా సప్పుడేకున్నది. ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది. పోలింగ్ రోజు బీఆర్ఎస్ సైన్యం అండతోనే జూబ్లీ హిల్స్లలో ఏమైతుందో లోకానికి ఎరిక చేసింది. నిజంగా మాగంటి సునీతక్క ఒక ఫైటర్. అవులా సునీతక్క నిజంగానే ఫైటర్. పోలింగ్ నాడు జూబ్లీస్ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడిచిన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నది. పోలింగ్ బూతులలా దొంగ ఓట్లు వేస్తుంటే అందరి ముందే దొరకబట్టింది. పొద్దుటి సంధి ప్రతి బూతు కాడికి పోయి గుండాగాళ్లు ఏ తీరులా రెచ్చిపోతురో కండ్లకు గట్టినట్టు చూయించింది. ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూండాలకు రౌడీలకే కాదు పోలీసులకు కూడా ఎదురు నిలబడ్డది. ఒదికు పట్టపగటిలే దొంగ ఓట్లు జాతర నడుస్తుంటే పోలీసులు చూసి చూడన్నట్టు చేస్తుంటే వాళ్ళను నిలదీసింది. పోలింగ్ బూతుల ముంగట్నే కూర్చొని ఆందోళన చేసింది. పొద్దటి సంధి చీకటి పడేదాకా ముగ్గురు పిల్లలతోని కలిసి ప్రతి పోలింగ్ బూత్ కాడికి పోయి ఓటింగ్ ఎట్లా నడుపుతాందో నజరేసింది. దొంగ ఓటర్లను నిలదీసింది. రిగ్గింగ్లు జరగకుండా ఆమెకు అయిన కాడికి అడ్డం పడ్డది. అయినా గాని పోలీసులు ఆమె మీద దౌర్జన్యం చేసిరు, ఉల్టారు బాబు చేసిరు. కానీ సునీతక్క బెదరలే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని రోడ్డు మీదనే కూర్చున్నది. జూబ్లీ హిల్స్ లల్లా ఏం నడుపుతాందో అందరికి ఎరికయ్యేటట్టు చేసింది. కండ్ల పొంట నీళ్లు పెట్టుకుని మరి ఈడ జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసింది. దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చిన గూండాలు వీళ్ళందరితోని కొట్లాడింది.
నిజంగా మాగంటి సుంతక్క అడిగిన ప్రశ్నలకు ఎవ్వరి దగ్గర జవాబులు లేవు. ఆమె మాట్లాడుతుంటే పోలీసులు, ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు నీళ్లు నమిలేరు. మాట్లాడకుండా అడ్డం పడ్డారు. అయినా బెదరలే. కలవడ్డది, నిలబడ్డది. గెలుపు ఓటమి అటెంక జనాలు ఎవ్వరకు భయపడకుండా ఇంట్లోకెళ్లి బయటికి వచ్చి ఓటేసే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేడుకున్నది. నుంచి సతాయిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఆ బోరు బండలో పోలీసులు మొత్తం లేడీస్ ని బయటికి దోసేస్తున్నారు. ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు నాకు. రెండమ్మా మీరు ఎక్కడికి బయటికి దోస్తున్నారు, టైం ఉంది కదా, మేము కూర్చోవాలి కదా. ఇప్పుడు లోపల ఎంతమంది ఉంటారు ఇదిగోండి పట్టుకున్నాం. ఇంకా పేపర్లు తీసుకున్నాడు కాడు, పారిపోయాడు, దొరకలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అయ్యో మొత్తం వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. వాళ్ళందరినీ మొత్తం వాళ్ళందరూ వేయడానికి వచ్చారు. ఎట్లాగైనా చేసేది దయచేసి ప్రజలు బయటకు వచ్చి భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. ఒక మహిళగా తోటి మహిళలకు చెప్తున్నా, భయపడొద్దు. మీ వెనకమాల నేనున్నాను. ఏదైనా సరే నేను నిలబడతాను మీకు అండగా. నిజం చెప్తున్నా, ఏమంటే సుంతక్క బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడ్డదు. అప్పటి సంది అటు పాటోళ్ళు ఇటు పువ్వు పాటోళ్ళు ఆమె మీద పగబట్టినట్టే చేసిరు. ప్రచారంలో ఆమె పెన్మిటి యాదికచ్చి కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్న ఈ కాంగ్రెస్ లీడర్లు కారడ్డం ఆడిరు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆమె మీద కుట్రలు చేసిరు, కుటుంబం మీద కుతంత్రాలు చేసిరు. దిక్మాల పంచాయతీలను ముంగడ పట్టుకొచ్చి ఆమెను బద్నాం చేద్దామని చూసిరు. అయినా జూబ్లీహిల్స్ జనం మాగంటి సుంతక్క దిక్కే నిలబడుతురని ఈ పాటోళ్ళకు కూడా అర్థమైంది. అందుకే పోలింగ్ నాడు రౌడీ రాజ్యం నడిపిరు. ఆమె మీద బెదిరింపులకు దిగిరు. ఆయన ధైర్యంగా నిలబడ్డది సుంతక్. ఇన్నొదులు కడుపుల దాసుకున్న బాధనంతా జనం ముందు చెప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ అండతోని గుండాలు, రౌడీలు, పోలీసులు చేసిన ఘోరాలకు ఎదురు నిలబడ్డది. అందరు మనసులను గెలుచుకున్నది. అసలు కొందరికి పని పాట ఏమున్నదా? చేతులు ఎప్పటికీ మునుమల పెడుతూనే ఉంటాయా మన దేశం మీద? వాళ్ళకెందుకు గంతగనం ఏడుపు కావచ్చు? మన జనాల మీద ఎందుకంత కండ్లమంట? అసలు బాంబులేసి మందిని చంపితే వాళ్ళకచ్చే ఆనందం ఏంది కావచ్చు? వాళ్ళ చిన్న మెదడు చితికిపోను. ఢిల్లీలో సోమవారం బాంబులు వేసిరు కదా ఉగ్రవాదిగాలే అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది కావచ్చు? మళ్ళెందుకు గీ పని పెట్టుకున్నారు వాళ్ళు? కథకు నవ్వారెద్దు. పాపం ఏంది గోసా? ఆ కంతిరోలకు కొంచెమన్నా మానవత్వం అనేది లేదా? వాళ్ళు కడుపు కన్నం తింటాన్రా ఇంకేమన్నానా? లేకుంటే ఏంది మరి? గట్టు పంచాయదా గల్వా పంచాయదా? అన్నం పుణ్యం తెలియని వాళ్ళ పానాలు తీసుడింది. అసలు ఎందుకు చచ్చిపోతున్నా మూడా అని తెలియకుండా పానాలు పోయినాయి వీళ్ళే. ఢిల్లీ ఎర్రకోట కాడ సోమవారం కారు బాంబు వేలే కదా. ఇగో గీ దివానగాలేనట గీ దిక్మాల ప్లాన్ వేసి మందిని చంపింది. వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఉగ్రవాదులు గాలేనటనొల్ల ఇంట్లో నలుగురు డాక్టర్ చదువులు కూడా చదువుతురట. ఇక చెప్పు, డాక్టర్ చదువులంటే స్టెథోస్కోప్ పట్టుకొని పానాలు కాపాడతారు కానీ వీళ్ళేంది గవ్వే చేతులతోని బాంబులు పెట్టి మంది పానాలు తీసిర్రు. అసలు బాంబులు వేలినప్పుడు చూడాలే జనాలు. ఘోరం అంటే ఘోరం. శవాలు ఏర్పడకుండా అయిపోయినాయి. ఇక చాలా మందికి దెబ్బలు కట్టినాయి, దాకినాయి, దవాఖాన్లలో ఉన్నారు. ఇక ఢిల్లీలో ఇట్లా ఉడుతూనే దేశమంతా హై అలర్ట్ అని చెప్పారు. ఎక్కడికక్కడ చెక్కింగ్లు గీకింగ్లు పెట్టుకున్నారు. కాదు, అసలు దేశ రాజధాని నడి సెంటర్లా కార్ల బాంబులు పెట్టుకొని ఆరాంసే తిరుగుతుంటే అసలు అక్కడి పోలీసులు ఏం చేస్తాను? సర్కారు వాళ్ళు ఏమైపోయారు? అసలు సెక్యూరిటీ అనేదే ఉండదా ఢిల్లీ పట్టణానికి? ఇక ఇంకో దిక్కు గిట్లా బాంబు బ్లాస్టింగ్లు జరుగుతూనే మన ప్రధాని మోడీ సారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా సారు అయ్యో పాపం మందిని చంపినోళ్లను ఎవ్వరిని ఇడిచిపెట్టాం, గట్టిగా బుద్ధి చెప్తామా అన్నవట్టిరు. ఇక ఈ దర్యాప్తును ఎన్ఐఏకు అప్పచెప్పిరు. ఈ ఎన్ఐఏకు అప్పచెప్పిరు అంటే ఉగ్రవాదుల లింక్ ఉంటేనే అప్పచెప్తారు అన్నట్టు.
మొన్నటికి మొన్న కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదిగాలు మందిని చంపిర్రు. అది ఇంకా కండ్లల్ల మీద ఉల్తనే ఉన్నది. దేశం ఇంకా మర్చిపోలే. అందులోనే ఇగో మళ్ళీ ఈ బాంబు బ్లాస్టింగులా ఏంది ఇది అసలు. చూసారు కదా, గిది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.